హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే కాకినాడ పీతలు అండి. ఇవి రేర్గా దొరుకుతాయి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నమాట. ఇవన్నీ బయట దేశాలకు వెళ్ళిపోతుంటాయి. ఈరోజు రెసిపీ అయితే కాకినాడ పీతలు. ఫస్ట్ టైం నేను మన ఛానల్లో పెడుతున్నాను. వీడియో స్టార్ట్ చేసి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇవి బ్లూ కలర్లో ఉంటాయి. మనం మామూలుగా తీసుకున్న పీతలు ఎలాగ ఉంటాయంటే వైట్ షేడ్లో లేదంటే బ్రౌన్ షేడ్లో ఉంటాయి. ఈ బ్లూ కలర్లో ఉంటాయి అన్నమాట. కుక్ అయిన తర్వాత ఇవి రెడ్గా వస్తాయి. చూసారు కదా, దీని లెగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి. టేస్ట్లో అయితే నెంబర్ 1. ఈ మామూలుగా స్టార్ హోటల్స్కి వీటికి కూడా ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి, లేదంటే అదర్ కంట్రీస్కి. రెగ్యులర్గా దొరికే పీతలకి దీనికి చాలా టేస్ట్లో తేడా ఉంటుందండి. ఇది కిలో అయితే 400 అండి. మొత్తం క్లీన్ చేసి ఇంటికి పట్టుకొచ్చాను. నేను కాలు తీసి పులుసు కింద కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దీన్ని ఎలా పులుసు పెట్టాలి. ఈరోజు అయితే ఫ్రై చేద్దామన్నమాట. ఇవి చాలా పెద్దవండి, 3 తీసుకున్నాను నేను. ఈ పీతలు చాలా టేస్టీగా ఉంటాయి. లోపల గుంజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా పీతలు తీసుకునే ముందు వెయిట్ చూడాలండి మనం. అది బరువుగా ఉంటేనే తీసుకోవాలి. అదర్వైజ్ లేదంటే అవి చాలా రోజు స్టోర్ అయినవి అయితే అది అంత ఖాళీ కేసులో ఉంటుంది అన్నమాట. ఏముండదు, తేలిగ్గా ఉంటాయి. ఇది మటుగా కంపల్సరీగా చూస్తూ తీసుకునే ముందు మనం చేతితో పెట్టుకుంటే వెయిట్లో అనిపిస్తేనే మనం తీసుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి. ఇది కారం అనేది మసాలా కారం అండి. ఇది నా ఛానల్లో వీడియో ఉంటుంది. ఇది వేస్తే ఎటువంటి మసాలాలు అడిషనల్గా మీరు యాడ్ చేయాల్సిన పని ఉండదు. మనం సెంటర్ జాయింట్లో పార్ట్లోనే మనం ఎక్కువ మసాలాలు చేద్దాం. మిగతాదంతా చిన్న గ్రేవీ టైప్ చేసి ఫ్రై చేస్తాను కదా, ఆ గ్రేవీ చేసే విధానం కూడా మీకు చెప్తాను. దీన్ని మసాలా అంతా పెట్టి అరగంట సైడ్ పెడదాం. మనం ట్రైప్లే ప్లాన్లో కంపల్సరీగా ఈ ఫిష్ అనే ఐటెంని మనం మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనెతో వండితే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. బాగా నూనె కాగిన తర్వాత ఇందులోని చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు 2 అంటే కోసి, తర్వాత కొంచెం కరివేపాకు అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోవాలండి. సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ఉప్పు యాడ్ చేద్దాం. ఆల్రెడీ పీతలో నేను ఉప్పు కారం రాసి పెట్టాను కదా, కొంచెం లైట్గా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా పీతల్ని ఇలాగ షిఫ్ట్ చేద్దాం. ఇది ట్రైప్లే ప్లాన్ 26 సెంటీమీటర్స్ అనమాట. అంటే చాలా పెద్దది. ఇందులో 3 వేసేటికి అది ఫుల్ అయిపోయిందండి. మీరు ఆలోచించవచ్చు అంటే ఎంత పెద్దవని. మెయిన్ ఏంటంటే ఇదండి. ఇక్కడ ఇందులో కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఫిష్ మసాలా కలిపి లిక్విడ్లా చేసి పెట్టానమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా. బ్లూ కలర్ వల్ల మనకి పింక్ కలర్లోకి వస్తుంది. 2 పక్కల షిఫ్ట్ అయిన తర్వాత ఈ లిక్విడ్లో వాటర్ వేసి కలుపుకున్నాం కదండి. జస్ట్ ఒక కప్పు అనమాట, కప్పు వాటర్ని ఇందులో వేద్దాం. దీనివల్ల ఏంటంటే ఆ కాళ్ళు అనేవి ఇప్పుడు కూడా ఆల్రెడీ బాగానే ఉంటుంది. ఎలా తిన్నా సరే కాళ్ళలోకి ఇంకా జ్యూసీ బాగా వెళ్ళి బాగా ఉంటుంది అన్నమాట. హోటల్లో ఏంటంటే జస్ట్ ఇలా కుక్ చేసి దీని మీద గార్నిష్ చేసి ఇచ్చేస్తారన్నమాట. అలా కూడా బాగుంటుంది, కానీ మనకు కొంచెం ఇంకా స్పైసీగా బాగుండాలంటే మనం చేద్దాం. మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ కలర్ అనేది గోల్డ్ అంటే పింక్ కలర్లోకి వస్తుంది, ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం చిన్న గ్రేవీలో చేసుకుందామండి. కారం కొంచెం మసాలా అనేసి దీన్ని పెట్టి హై ఫ్లేమ్లో బాయిల్ చేద్దామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ లెగ్స్లో కానీ చిన్న చిన్న వింగ్స్ ఉన్నాయి కదా, వాటిలో కానీ మొత్తం అంతా మనం పెట్టిన మసాలా అంతా ఎక్కుతుంది అనమాట. దీన్ని గ్రేవీ లేకుండా చూస్ చేసేద్దాం. గ్రేవీతో ఇంకొక రెసిపీ తీసుకొస్తాను నేను. ఇట్లా ఎలా గ్రేవీ చేయాలండి, చాలా బాగుంటుందండి గ్రేవీది. ఆల్మోస్ట్ మొత్తం బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయిందండి. ఇది ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు దొరికితే మటుగా ట్రై చేయండి కంపల్సరీ. కాకినాడ పీతలు అంటుందండి, చాలా ఫేమస్ అనమాట. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు కుక్ చేసి తీసేద్దాం. ఆల్మోస్ట్ వాటర్ అనేది దగ్గరికి అయిపోయిందండి. ఇంకా అసలు వాటర్ కంటెంట్ లేదు. ఇంకా దీన్ని తీసి సైడ్ ప్లేట్లో పెట్టుకుందాం. యాక్చువల్గా ఇది చాలామంది ఎందుకు తినరంటే ఇది తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నోటి గుచ్చుకుంటుంది అని చెప్పి తినరు. కానీ ఇది ఈజీగా సాఫ్ట్గా ఉంటుంది పైన సెల్లో. జస్ట్ దంతాలతో చిన్నది కట్ చేసి లోపల గుంజని తినొచ్చు. 2 చేతులు పెట్టి తినాలి, సింగిల్ హ్యాండ్తో తినాలంటే అవ్వదు ఇది. కానీ మంచి టేస్ట్ ఉంటుంది. సీ ఫుడ్లో నెంబర్ 1 అనమాట ఇది. ఇందులో ఇంకా చాలా పెద్ద పెద్ద సైజులు ఉంటాయండి, అవి అయితే వేలల్లో వెళ్తుంటాయి అన్నమాట. జస్ట్ ఈ
పైన లైట్గా కింద ఉన్న గ్రేవీని పైన వేద్దాం. ఆ గ్రేవీతో మనం మొత్తం అన్నం అంతా కలిపించుకోవచ్చు అండి, ఎందుకంటే చాలా థిక్గా ఉంటుంది గ్రేవీ అనేది, స్పైసీగా ఉంది కదా. ఆ రోజు నేను టైగర్ ప్రాన్స్ అండి వీడియో నా ఛానల్లో ఉంటుంది, అది కూడా రెసిపీ చేశాను. సేమ్ ఇవి కూడా ఇదే ఉంటుంది. ఫస్ట్ మనం తీసుకుంటేప్పుడు బ్లాక్ కలర్లో ఉంటాయి, చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇది కింద ఉంది కానీ టైగర్ ప్రాను, దీన్ని సెల్తో ఫ్రై చేసానమాట. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా పెద్దవి. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది నార్మల్ ప్రాన్స్ అండి. ఇవి ఒకసారి మీకు లెగ్ కట్ చేసి సెంటర్లో ఎలా ఉందని చూపిస్తానండి. దీని మీట్ అనేది స్వీట్గా చాలా బాగుంటుందండి, ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. కాకినాడ పీతలు అని చెప్పండి, కాకినాడ పీతలు అంటే మంచి ఫేమస్. ఇలా బ్లూ కలర్లో ఉండాలి, చూసారు కదా. లోపల అంతా ఈ వైట్ కలర్ ఉన్నదంతా దీని మాంసం అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి బలమైనది కూడా. కంపల్సరీగా సీ ఫుడ్ అనేది ఏదైనా సరే న్యాచురల్గా వస్తుంది, దీనికి ఎటువంటి మేత కానీ ఎటువంటిది వేయరు కదా, చాలా న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి సీ ఫుడ్ అనేది ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచివేనండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. రెసిపీ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.